నాన్న నీ పేరుకాలతో పనుందా? ఏ అక్కడ చెల్లి తాగేస్తుంది. అది లీటర్ 160 రూపాయలు రా. ఎక్కడ? ఉసేయ్ నమస్కారం అండి. ఏం కావాలి? రాధాబాయి మహిళా మండలి నుంచి వచ్చామండి. ఆహా, మేము ఉండేది ఇదే కాలనీలో. గట్లనా? రండి కూర్చోండి. ఉసేయ్ ఉసేయ్ అమలో అమలో ఎక్కడే నువ్వు? అయ్యో 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 160 రూపాయలు నిన్ను. మగవాళ్ల వల్ల ఇబ్బంది పడే ఆడవాళ్ల కోసం ఒక హాట్ లైన్ నంబర్ ఉంచాం. మీ భర్త లేదా ఇతర మగవాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారే అనుకోండి, వెంటనే పోలీసులు తీసుకొని మీకు సహాయానికి వస్తాం. మా వానికంత సీన్ లేదు గాని కిందింట్లో షాణాగాడు ఉంటాడు. పోయాని పెళ్ళాంకి చెప్పు. అలాగా? చీర మంచిగున్నది. జరి అండి. ఏం రా ఇడు? నా కాంటీ చేతిలో దొరికింది. నేనేమను పాగల్గాన్వరా ఇడు? సంపుతా వదిలో. బద్మాష్గాడు. మీకు ప్యాక్ ఆడడం వచ్చా? రాదు. ఏం లేదు. మీరు డ్రింక్ చేయాలన్నా కార్డ్స్ ఆడాలన్నా మా లక్ష్మి గారు మీకు మంచి కంపెనీ ఇస్తారు. అబ్బా నువ్వు ఊరుకోవే, పెద్ద నువ్వేదో తక్కువ తిన్నట్టు. ఇక మేము వెళ్ళేస్తామండి. మంచిది పోండి. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ హాట్ లైన్ నంబర్కి ఫోన్ చేయండి. మిగతా సంగతి నేను చూసుకుంటాను. ఓకేనా? ఓకే. దుర్గా నా బ్రీఫ్ కేసు. షానాగాడ్ అంటే వీడే. ఇదిగోండి. వెళ్ళొస్తాం. వస్తామండి. అలాగే. హాయ్, ఎలా ఉంది నా డ్రెస్? బానే ఉంది. నీకు నచ్చిందా లేదా? నచ్చింది. ఏ ఆంటీ, సుబ్బుని నన్ను కాలేజ్ దాకా డ్రాప్ చేయమనవా? వెళ్ళండి సార్, అంతగా అడుగుతుంటే కాదనకూడదు. అది కమాన్ సుబ్బు. ఈ కాల పిల్లలు చాలా ఫాస్ట్ కదా. సరే అమ్మా నా టైరు. అమ్మో మంటలో వేసేస్తాడేమో. ఇక్కడ నా టైర్ ఒకటి పోయింది, ఎవరికైనా దొరికిందా? ఇక్కడ నా టైర్ ఒకటి పోయింది, ఎవరికైనా దొరికిందా? ఇక్కడ నా టైర్ ఒకటి పోయింది. నా టైర్ ఒకటి పోయింది, ఎవరికైనా దొరికిందా? 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 ఇదిగో ఆ మంటల్లో కాలుతుంది, అదే నీ టైరు. తీసుకోపా. ఇంకో 4.5 సంవత్సరాల అగ్రిమెంట్. టోటల్ గా మెంటలు వచ్చి చచ్చూరుకుంటాను పిచ్చుకోక. నాన్న జూలకి కొత్త కథలు వచ్చినాయి అంట. పయాంటి వాళ్ళు చూడటానికి వెళ్తున్నారు. మనం కూడా వెళ్దామా? కోతులు చూడటానికి జూ దాకా ఎందుకు నాన్న? మన పై ఇంటి నిండా ఉన్నాయి కోతులేగా. ఒక అంకుల్ కోతి, ఒక ఆంటీ కోతి, 2 పిల్లకు. అబ్బా భలే ఎక్స్ప్రెసివ్ వాయిస్ అండి మీ ఆవిడ. మనసులో ఏమైనా అనుకుంటే ఇట్టే కనపడుతుంది. కవరింగ్ సైకాలజీ. అరే నీ లవ్వు కదూ. బాయ్ సుబ్బు. బాయ్. బాయ్. థ్యాంక్స్. దీనికి కూడా కొంచెం క్రాకా. చిచి చిన్నపిల్ల కదా, బిహేవియర్ ప్రాబ్లం అయి ఉంటుంది. ఓకే. ఏ ఆగు, ఎవడాడు? ఎవరు? ఇప్పుడు నేను డ్రాప్ చేశాడే వాడు. నా లవర్. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. బాగున్నాడా? దుర్గా రా భోంచేద్దాం. అబ్బా ఉండండి, సీరియల్ ఏక తిందాం. అబ్బా నువ్వు వచ్చి భోంచేసి అంటులు దొంకుని వంటలు సర్దుకున్నా కూడా ఆ సీరియల్ అక్కడే ఉంటుంది. వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. రా భోంచేద్దాం. రా. సీరియల్ అండి, ఈ రోజు సీరియల్లో మంచి ట్విస్ట్ ఉంది తెలుసా? వెళ్ళు అన్నం పెట్టు పో.
మాకు మార్చేయండి. ఇది ముందు మాకే దొరికిందిరా. కాదు ముందు మాకే దొరికిందిరా. ముందు మాకే దొరికింది. ఏ నిత్య మళ్ళీ చెప్తున్నాను మార్చేయ్. పోరా ఏంటి ఇచ్చేది? రేయ్, 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 ఏంటి చూడు మావయ్య వీళ్ళు మన కుక్కని తీసుకున్నారు. రేయ్, కుక్కనిచ్చే. కానీ అంకుల్ ముందు మాకే దొరికింది. అంత అబద్ధం మావయ్య ముందు మనకే దొరికింది. చూడు అందరూ చెప్తున్నారు కుక్కనిచ్చే. నేనేమను నాకు కావాలి. ఏంటో నీకు అమ్మో వీళ్ళమ్మ లేదులే. ఏంటో నీకు దొరికేది? నువ్వు నాకు దొరికావు, బాగా దొరికావు, బాగా దొరికావు, నాలుగు దొరికావు, నిండుగా దొరికావు. ఏంది భయ మా వాడిని కొడుతున్నావు? లేకపోతే ఏంటమ్మా న్యూసెన్స్? అరే మా పిల్లలు ఏదో కుక్క పిల్లని తెచ్చుకుని పెంచుకుంటానంటే వీడు దాన్ని లాక్కుంటాడేంటి? గట్లా అని కొడతావురా? మైండ్ యా లాంగ్వేజ్. ఏదో ఒక్కసారి అంటే ఒప్పుకుంటాం, ప్రతిసారి రాగి అంటే కుదరదు. హలో, ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? మీరు మా ఇంటి పైన అద్దెకుంటారని తెలిసే మాట్లాడుతున్నాను. నేను అడుగుతున్నది ఈమెవరో తెలిసే మాట్లాడుతున్నావా అని. మీ ఆవిడేగా, ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నారా? మిస్టర్, ఈవిడ పెద్ద కాళహస్తి యాదవ్ చెల్లెలు. పెద్ద కాళహస్తి యాదవ్ చెల్లెలా? అసలు మీ కుక్క ఎందుకురా? నా ఇంట్లో కుక్కలో పందులు పెంచడానికి వీల్లేదు. దట్ ఈస్ మై ఆర్డర్. ఎందుకు కుదరదు? నా ఇల్లు కాబట్టి ఊరుకుంటుండే మరీ నెత్తినెక్కుతున్నారు. ఐ వోంట్ అలౌ దిస్, దట్స్ ఆల్. గో, గెట్ అవుట్ ఆఫ్ మై లైఫ్, గో. ఇంకెప్పుడు నీ మొహం చూపించుకో కుక్క. ఇటు చూస్తావా? అడిబా ఎలా? వీడే అన్నా. ఎవరు మీరు? ఏంట్రా నటిస్తున్నావు? నా సుజాతని లైన్ లో పెట్టలేదు. ఆగా, నేను మాట్లాడతా కదా. చూడు అంకుల్, బిడ్డలు పుట్టినాక పెళ్ళం బోరుగొట్టుడు న్యాచురల్. గట్లని కాలేజ్ పూరిలను లైనేసుడు నీకంత మంచిది కాదు. పోయి నీ వయసు ఆంటీలను చూసుకో. ఏంటో మాట్లాడేది వదులు. చూడు, యాక్టింగ్ లొద్దు. మా ఓడుగా సుజాతను డీప్ గా లవ్ చేస్తుండు, మధ్యలో నువ్వు వచ్చినావు, టేక్ డైవర్షన్ అన్నావు. ఇప్పుడు అది నీ అంట పడుతుంది. అంత చిన్న పిల్లతో నాకు లవ్ ఏంటో నీ బొందా? గడ్డి లేందే పొగరాదుగా. సిగరెట్ తాగినా వస్తది. చూడంకుల్, గా పోరి మా ఓన్తో డైరెక్ట్ గా చెప్పింది మీరిద్దరు డీప్ గా లవ్ చేసుకుంటారు అని. గట్లాంటిది ఏమైనా ఉన్నదనుకో ఆపేయి, లేకుంటే సిజర్ పడుతుంది. ఏంటి మన ఇద్దరం ప్రేమించుకుంటున్నాను వాడు ఎవరితోనో చెప్పావంట? అవును, తప్పేంటి? మనిద్దరం ప్రేమించుకుంటూనే ఉన్నాం కదా. మన ఇద్దరమా? నాటీ బాయ్, ఎప్పుడు నన్ను ఏడిపిస్తావు. ఏంటిది? ఐ లవ్ యూ, యూ లవ్ మీ, వి ఆర్ లవర్స్. లవర్సా? ఇప్పుడు మన కాలనీ వాళ్ళందరికీ ఒక హెచ్చరిక. మనం వెళ్ళబోయే విహారయాత్రా స్థలంలో వాస్తు దోషం ఉన్నట్టుగా గోచరిస్తున్నది. మరి అంచేత మనందరం జాగ్రత్తగా ఉండాలి, నాతో సహా. అక్కడ గొడవలు రావచ్చు, వస్తువులు చెప్పలేకుండా లాగిస్తామంటే. ఇప్పుడు మనం ప్రయాణంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చాలా ఉంటాయి. మొదటిది, ఎవరి సామాన్లు వాళ్ళు ఇప్పుడు అవన్నీ ఎందుకు అయ్యా అర్థం పర్థం లేకుండా? బ్లడ్ ఎంసిపి రెండే ప్యాక్ ఆడుకుందాం. బ్యాక్ ఆడుకుంటారా? స్టాప్ ఇట్. నా విధులు ఎక్కడ? విధులు ఎక్కడండి? రాయ్ దిగు. ఇదిగో మనందరికి పట్రా. ఓకే, త్వరగా. కూర్చోండి. సుబ్బు, హాయ్. చూసారా వాళ్ళిద్దరిని? అక్కడ ఏం రాస్తుందో చదవండి. సారీ, అవన్నీ సిటీ బస్సులో. మనం ఇప్పుడంతా కలిసి ఫ్యామిలీస్ తో విహారయాత్ర వెళ్తున్నాం కదా, ఆ రూల్స్ ఇక్కడ వర్తించవు. అదేం కుదరదు. రూల్ అంటే రూలే. లేవండి లేవండి. మీరేంటండి మరీను? మీరొక చోట మీ ఆయన ఒక చోట కూర్చుంటే ఏం బాగుంటుంది చెప్పండి. ఏంటి ఎందుకు నవ్వడం? మాకు అసలు ఫ్యామిలీసే లేవు. అంటే మహిళా లోకాన్ని ఉద్ధరించాలని చెప్పి మొగుళ్ళకి విడాకులు ఇచ్చి ఇలా దేశం మీద పడి తిరుగుతున్నారు. అవును, లేవండి లేవండి. 600 నేను ఇక్కడి నుంచి లేచేది లేదు. నేను ఈ కాలనీకి ప్రెసిడెంట్ని. అలా అయితే ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని మేము నలుగురు వెనక్కి వెళ్ళిపోతాం. ఆ పని చేయండి, దరిద్రం వదిలిపోతుంది. ఇవ్వండి డబ్బులు. నువ్వు చెప్తే మేము వెళ్ళాలా? రండి. ఆపండి, ఆపండి.
నడువు ఎక్కువ. ఏం సార్ ఇంత లేట్ అయింది చిన్నగా. చస్తావు కింద పడితే నడువు తిరిగి. అరే చారిగా సారు నీ సంగతి చెప్తా ఉండు. ఏరా చారిగా నేను వస్తున్నట్టు భగత్ గారు నీకు చెప్పలేదా? చెప్పారు సార్. మరి అయినా ఎట్లా కదిలింది బస్సు నేను ఎక్కకుండానే? అంటే భగత్ గారి మాట అంటే నీకు లెక్కలేదన్నమాట. ఆయన నీ కంటికి ఒక ఢోకలేగాడిలాగా కనిపిస్తున్నాడు. లేకపోతే ఈయన పైకి ల్యాన్స్ నాయక్ అంటాడే మిలిటరీలో ఏ వంట పూర చేస్తుంటాడు అన్ని ఫీలింగ్. సూరప్పు శాంతారాం. మీరు సార్, మీరు మిలిటరీలో పాకితోడు గడిగారని వీడు అనుకుంటాడు సార్. భగత్ గారు అంటే ఒక కొడుకు లెక్క లేకుండా పోయింది. ఈసారి ఎవడైనా సరే భగత్ గారు పాకితోడు గడిగేవాడని అతని ఇదని కామెంట్లు చేశారా? ఇదిగో భగత్ గారు చెప్తారా రెడీ చెప్పు, లేకపోతే చూడటానికి బాణామతి చేసేవాళ్ళ ఉన్నావు. నువ్వు ఇక్కడ కూర్చున్నావే కిటికీ పక్కన వస్తానంటే వాడు కూర్చోమా. రైట్ రైట్